ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఢిల్లీ క్యాపిటల్స్ పంచిచ్చింది. బెంగళూరులో జరిగిన మ్యాచ్లో సూపర్ విక్టరీ కొట్టింది. మరో బంతి మిగిలి ఉండగానే విజయం సాధించింది. 6 వికెట్ల తేడాతో సత్తా చాటింది. టోర్నీలో 3వ విజయాన్ని అందుకుంది. సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు 2వ ఓటమి తప్పలేదు. ఆర్సీబీ ఇప్పటివరకు 6 మ్యాచ్లు ఆడింది. 4 మ్యాచ్లు గెలిచింది. చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీనే హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగింది. కానీ అంచనాలకు తగినట్టుగా పంజా విసరలేకపోయింది. టాస్ ఓడిపోవడము రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు మైనస్ అయింది. ఆర్సీబీకి మెరుపు ఆరంభమే దక్కింది. కానీ విరాట్ కోహ్లీ ఎక్కువసేపు క్రీజ్లో నిలవలేకపోయాడు. 13 బంతుల్లో 19 పరుగులు సాధించాక పెవిలియన్ చేరాడు. ఈ దశలో దేవదత్ పడిక్కల్ కూడా డిసప్పాయింట్ చేశాడు. 13 బంతుల్లో 18 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఫిల్ సాల్ట్ మాత్రం నిలకడగా రాణించాడు. నేచురల్ గేమ్ ఆడేశాడు. హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే 38 బంతుల్లో 63 పరుగులు చేశాక ఫిల్ సాల్ట్ పెవిలియన్ చేరాడు. ఈ దశలో కెప్టెన్ రజిత్ పటీదార్ కూడా హ్యాండ్సప్ అనేశాడు. టచ్లో ఉన్నట్టే కనిపించిన టిమ్ డేవిడ్ 27 పరుగులకు పరిమితం అయ్యాడు. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 8 వికెట్లకు 175 పరుగులే చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో లుంగి ఎంగిడి, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ 2 వికెట్ల చొప్పున తీశారు. టార్గెట్ చేజ్లో ఢిల్లీ క్యాపిటల్స్ తడబడింది. డీసీ బ్యాటర్లను భువనేశ్వర్ కుమార్ బెంబేలెత్తించాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ 18 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఈ టైంలో కేఎల్ రాహుల్ ఫైర్ చూపించాడు. ట్రిస్టన్ స్టబ్స్తో కలిసి టార్గెట్ను కరిగించడంలో కీలకంగా నిలిచాడు. అయితే 34 బంతుల్లో 57 పరుగులు చేశాక రాహుల్ అవుట్ అయ్యాడు. 19 బంతుల్లో 26 పరుగులు సాధించాక అక్షర్ పటేల్ రిటైర్డ్ హట్గా వెనుదిరిగాడు. స్టబ్స్ మాత్రం జోరు కొనసాగించాడు. చివర్లో మిల్లర్ కూడా దంచేశాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్కు తిరుగు లేకుండా పోయింది. 47 బంతుల్లో 67 పరుగులతో స్టబ్స్ నాటౌట్గా ఉన్నాడు. మిల్లర్ 10 బంతుల్లో 22 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 3 వికెట్లు తీశాడు. కృణాల్ పాండ్యా 1 వికెట్ దక్కించుకున్నాడు.